ఎప్పుడైనా దేవుని బలమైన కార్యం జరగాలని నువ్వు ప్రార్థిస్తే, ఒక పవర్ఫుల్ మెసేజ్ రావాలి అంటే అనుభవంతో చెప్తున్నాను, ఒక ప్రచండమైన శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుని అగ్ని లాంటి వాక్యము ప్రత్యక్షత రావాలంటే దాని ముందు దేవుడు నల్లగొట్టేస్తాడు దేవుని సేవకుని. అనుభవించి చెప్తున్నాను. హీ పౌన్సెస్ యూ, హీ బ్రేక్స్ యూ, హీ రిప్స్ యూ అపార్ట్. ముక్కలు ముక్కలు చేస్తాడు మానసికంగా. హృదయము దేవుడు సంపూర్తిగా ఖాళీ చేసి పడేస్తాడు. ఒక విరిగిపోయిన అనుభవం గుండా నేను తీసుకెళ్తున్నాడంటే రాసి పెట్టుకో. దాని తర్వాత ఏమొస్తుంది? ప్రచండమైన దేవుని శుభవార్త వర్షంలాగా కురిపించబడుతుంది. యోహాను తీసుకెళ్ళి పద్మాస్ దీపంలో పడేయలేదా? పద్మాస్ దీపంలో ఏమొచ్చింది? ప్రకటన గ్రంథ ప్రత్యక్షత. విరిగి నలిగిపోయిన పాత్రలుగా దేవుడు నేను చేస్తున్నాడంటే దాని తర్వాత ప్రచండమైన శుభవార్త నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒక ఆలోచిస్తే నిజంగా ఒక బలిష్టమైన ఒక సండే స్కూల్ టీచర్ గానో, లేకపోతే ఒక పరిచారకుడు గానో, ఒక వాలంటీర్ గానో, ఒక సువార్థికుడు గానో, ఒక వావ్ మెంబర్ గానో, లేకపోతే దేవుని సేవకుడు గానో దేవుడిని వాడుకోవాలంటే ముందు నేనేం చేస్తాడు? ఖాళీ చేస్తాడు, నలగొడతాడు. ఎందుకు నలగొడతాడు? కిత్రోనులో అనుభవం ఎందుకు తీసుకెళ్తాడు? కిత్రోను వాగులో నేను ఎందుకు నలగొడతాడు? యేసుప్రభుని ఉన్నతమైన శిలువ దృశ్యానికి అప్పగించకముందు, అన్ని నామల కంటే పైనామంగా హెచ్చించకముందు యేసుప్రభుని గెత్సేమనే తోటలో తండ్రిని దేవుడు ఏం చేశాడు? నలగొట్టాడు. చివరికి చెమట ఏమైందండి? రక్తంలాగా వచ్చింది.